V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి తీరంలో కార్తీక మాసం సందడి మొదలైంది. కార్తీక మాసంలోని మొదటి రోజు కావడంతో భక్తులు గోదావరి పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి నదిలో కార్తీక దీపాలు వదిలారు. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి తీరంలో కార్తీక మాసం సందడి స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, కార్తీక మాసంలో ఈ రోజు మొదటి రోజు కావడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి ప్రాంతానికి కూడా చేరుకున్నారు. అక్కడ ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం సందర్భంగా రేవులన్నీ కూడా మహిళలతో రద్దీగా మారాయనే చెప్పుకోవచ్చు. ఉదయం 4 గంటల నుండి, తెల్లవారుజాము నుండే మహిళలు కాలువల వద్దకు చేరుకుని కార్తీక పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పంచారామ క్షేత్రాలైనటువంటి భీమవరంలోని సోమేశ్వర స్వామి దేవాలయం గాని, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. కొవ్వూరులోని గోక్షపాత క్షేత్రంలో సైతం మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కార్తీక మాసం ప్రారంభ రోజు కావడంతో కొంత రద్దీగా ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. మరోపక్క కార్తీక మాసం ఈ మొత్తం అంతా కూడా మహిళలు ఉపవాసాలు ఉండి ఆ దేవదేవుడైనటువంటి శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. కార్తీక సోమవారం ప్రత్యేకంగా ఆచరిస్తూ ఉంటారు. మరోపక్క ఇటు నర్సాపురం వశిష్ఠ గోదావరి తీరం కూడా మహిళలతో సందడిగా మారిందనే చెప్పుకోవచ్చు. మహిళలు కార్తీక పుణ్యస్నానం ఆచరించి దీపాలను గోదావరి నదిలో వదిలిపెట్టారు. మరోపక్క మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు పోలీసు కానీ మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక స్నానపు గదులను ఏర్పాటు చేశారు. విజిబుల్ పోలీసును కూడా ఏర్పాటు చేశామంటూ పోలీసులు చెప్పడం జరిగింది. నర్సాపురం గోదావరి తీరంతో పాటుగా మొగల్తూరు, పేరుపాలెం సముద్రానికి సంబంధించి సముద్ర తీర ప్రాంతంలో కూడా కార్తీక శోభ నెలకొందనే చెప్పుకోవచ్చు. అక్కడ కూడా మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని కార్తీక పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రసూన, సాగర్, ప్రజెంట్ అక్కడ చాలా మంది భక్తులు కూడా చేరుకున్నారు. మరికొంతమంది భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఎలా ఉండబోతుంది ఆ ప్రాంతం అంతా? ప్రసూన, కార్తీక మాసం ప్రారంభం అవుతుంది అంటూనే ఈ మహిళలందరూ కూడా తెల్లవారుజాము నుండే కొంత గోదావరి వద్ద కానీ ఇటు సముద్రంలో కానీ సముద్ర స్నానాలు ఆచరించడానికి కానీ ఎక్కువగా చేరుకుంటూ ఉంటారు. ఇటు మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. మహిళలు స్నానం చేసిన తర్వాత వారు వస్త్రములు మార్చుకోవడానికి ప్రత్యేకంగా స్నానపు గదులు ఏర్పాటు చేయటమే కానీ మరోపక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వెలుతురు ఉండేలాగా ప్రత్యేకంగా లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతం నుండే మహిళలందరూ కూడా ఈ గోదావరి తీర ప్రాంతం కానీ ఇటు సముద్ర తీర ప్రాంతానికి చేరుకుంటారు. ఈ పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరోపక్క కార్తీక మాసం కాబట్టి ఆ పుణ్య స్నానాలు కూడా చేస్తుంటారు. సో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. దీంతో పాటుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ కూడా, శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయి. ప్రసూన, రైట్, థ్యాంక్ యూ సాగర్. కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. ఈ రోజున కార్తీక మాసం మొదటి రోజు 18 దీపాలు. ఈ రోజు మొదలుకొని 30 రోజులు కూడా ఎంతో ఘనంగా కార్తీక మాసం పూజలు అందుకుంటారు. ఈ మాసంలో ప్రతి ఒక్కరిని కూడా పూజిస్తూ ఉంటారు. అన్ని దేవాలయాలు కూడా కలకలలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా మన నరసాపురం గోదావరి, ఈ గోదావరి తీరాన్ని ప్రతి మహిళలు కూడా ఈ రోజున చాలా భారీ ఎత్తున రావడం, పూజలు అందుకోవడం, పూజలు చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి చోట కూడా చాలా విజయవంతంగా కార్తీక మాస పూజలు చేస్తూ ఉంటారండి. ఈ రోజున ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించి 18 దీపాలు వదలడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి మహిళ కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా చేసుకుంటున్నారు. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు.